హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దేవత అలాగే కులదేవత అయిన శ్రీ పోలేరమ్మ తల్లి పూజని జరుపుకుంటున్నాం. ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో చూసేయండి. మా ఇంట్లో పోలేరమ్మ తల్లికి మొదటి నుంచి ఆనవాయితీగా పెట్టుకుంటాము. ఆ రోజు చుట్టాలందరినీ పిలుచుకొని చాలా ఆనందంగా అమ్మవారికి పూజ చేసుకుంటాం. ఈసారి మేము ఆదివారం రోజు జరుపుకున్నాము. మా పుట్టింటి సైడ్ చూసుకుంటే మా నానమ్మకి మొదట్లో సంతానం నిలబడకపోతే అప్పుడు అమ్మవారికి మొక్కుకుందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మా అమ్మ వాళ్ళు ఆ తల్లికి పెట్టుకుంటూ ఉంటారు. మా అమ్మకి కూడా బాగా నమ్మకం. ప్రతి సంవత్సరం పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ తల్లి ఎప్పుడు మా దాకా రాలేదు అని భావిస్తుంది, నమ్ముతుంటుంది. మేము అమ్మవారికి పెట్టుకునే రోజు మా బంధువులందరినీ పిలుచుకొని చాలా సరదాగా సంతోషంగా అమ్మవారికి పెట్టుకుంటాము. మా ఇంట్లో ప్రతి సంవత్సరం కనుమ రోజు కానీ ఉగాది రోజు కానీ అమ్మవారికి పెట్టుకుంటాము. ఒకవేళ అప్పుడు కుదరకపోతే ఏదైనా మంగళవారం రోజు కానీ లేదా ఆదివారం రోజు కానీ పెట్టుకుంటాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే మా అమ్మ పసుపుతో అమ్మవారిని ముందుగా గోడకి పూజించింది. తర్వాత మా నాన్నగారు అలంకరణ చేసి అమ్మవారికి ధూపం దీపం సమర్పించి ముందు రోజు రాత్రి తయారు చేసి పెట్టుకున్న చద్దిని మొదటిగా మేము అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము. తరువాత టెంకాయ కొట్టుకొని హారతి ఇచ్చి అందరం అమ్మవారికి నమస్కారం చేసుకుంటాము. ఆ రోజు ఉదయాన్నే అమ్మవారికి మొదటి పూజ అయితే ఈ విధంగా చేసుకుంటాము. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పొంగలి, పాయసం, గారెలు, బూరెలు, అన్నం, కూర ఇవన్నీ వండి మళ్ళీ మధ్యాహ్నం రోజు అమ్మవారికి సమర్పించుకొని మళ్ళీ టెంకాయ కొట్టి హారతి ఇస్తాము. అమ్మవారిని ఇలా దీపాల వెలుగులో చూస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఇదండి, చూశారు కదా మా ఇంట్లో మేము అమ్మవారికి పెట్టుకునే విధానం. కొంతమందికి అమ్మవారికి పెట్టుకోవాలని అనిపిస్తుంది, కానీ ఎలా పెట్టుకోవాలో తెలియదు. అలా ఏం ఉండదండి. మీ మనసుకు నచ్చినట్లు మీకు ఉన్న దాంట్లో మీరు చేసుకునే విధంగానే పెట్టుకోండి. అమ్మవారు ఖచ్చితంగా మీ పూజని అందుకుంటుంది. సో ఈరోజు వీడియో ఇంతవరకే తీసానండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.